ఉన్న జాబ్ చేస్తూనే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి ఆలోచించాలి, అవగాహన పెంచుకో. ఒకే ఒక్క నిమ్మ చెట్టు నాటి దీన్ని బాగా సాగు చేసి కొన్ని నెలల తర్వాత నేను కోటీశ్వరుని అయిపోతా లేదా లక్షాధికారిని అయిపోతా అనుకుంటే అయిపోతాడా? వీళ్ళెవరో కుక్కను పెంచుకుంటున్నారు కాబట్టి మనం కూడా లోన్లో అమౌంట్ తెచ్చుకునైనా సరే ఒక కాస్ట్లీ కుక్కని కొనేద్దాం అనే హ్యాబిట్ మాత్రం ఎప్పుడు ఉండకూడదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి. ప్రైస్ ట్యాగ్ చూసి ఆగిపోకుండా కావాల్సింది కొనుక్కోగల కెపాసిటీ సాధించాలి. ఈ మిడిల్ క్లాస్ లైఫ్, ఈఎంఐలు, లోన్స్ అనే లూప్లో నుండి బయటపడి హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో రిచ్గా బ్రతకాలని మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని సాధించే క్రమంలో పట్టుదలగా హార్డ్ వర్క్ చేసిన అందరూ అనుకున్నది సాధించలేక మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతుంటారు. కొంతమంది మాత్రమే పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనే సంఖ్యలను తెంచుకుని హ్యాపీగా బ్రతకడం స్టార్ట్ చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఎందువల్ల ఫెయిల్ అవుతున్నారు? ఎంత పట్టుదలగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ మారడం సంగతి అటుంచి ఇంకా అప్పుల్లోకి, ఈఎంఐల్లోకి ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను మనీ మేనేజ్మెంట్ విషయంలో 7 ఇంపార్టెంట్ రూల్స్ చెప్తాను. ఇవన్నీ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఆల్రెడీ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళందరూ వివిధ సందర్భాల్లో మాట్లాడిన విషయాల నుంచి నేను సమ్మరైజ్ చేసి నాకు ఇంపార్టెంట్ అనిపించిన ఒక 7 విషయాల్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సేవ్ ఆర్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ రైట్ ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే అతి పెద్ద మిస్టేక్, శాలరీ వచ్చిన తర్వాత పేమెంట్స్, ఈఎంఐస్ అన్నీ అయిపోయాక మనం విష్ లిస్ట్లో పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేసేసిన తర్వాత ఏమైనా మిగిలితే వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా సేవ్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బేబీ లోన్ అనే బుక్లో చెప్పిన మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏంటంటే మీ శాలరీలో 10వ వంతు ఎప్పటికీ మీదే. అంటే దాని అర్థం శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 10% అమౌంట్ని సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు పక్కన పెట్టిన తర్వాతే మిగిలిన 90% అమౌంట్ని మీ ఎక్స్పెన్సెస్ కోసం అయితేనేమి, లోన్స్ కోసం అయితేనేమి అన్నింటి కోసము సర్దాలి. అంతేకాని అన్ని ఖర్చులు అయిపోయాక, ఎంజాయ్మెంట్స్ అన్నీ అయిపోయాక ఏమైనా మిగిలితే ఒక 10%, 15% సేవ్ చేద్దాంలే, లేకపోతే లేదు అన్నట్లు ఉండకూడదు. 10% ఫస్ట్ సేవింగ్ చేసిన తర్వాతే మిగిలిందే మీ శాలరీ అని అనుకుని మీరు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి అని చెప్పారు. కానీ దీనికి మనం ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తాం. ముందు ఖర్చులు అన్నీ అయిపోయాక తర్వాత సేవింగ్ అనుకుంటాం. కాదు, ఫస్ట్ సేవింగ్ తర్వాతే మిగిలిన ఖర్చులు. మరికొంతమంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే ప్రతి నెల ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేస్తారు. కానీ ఇంట్లో బీరువాలో పెట్టడమో లేకపోతే మన సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచేయడమో అలా ఏమైనా చేస్తుంటారు. దానివల్ల కూడా ఎటువంటి యూజు ఉండదు. అలా కాకుండా ఆ దాచే అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ లేదా ఏదైనా జెన్యూన్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మన ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ సో దట్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ వాల్యూ. బొగ్గు కర్బన పదార్థమే, వజ్రము కర్బన పదార్థమే, కానీ రెండిటికి విలువ మాత్రం వేర్వేరు. ఒక కర్బన పదార్థం హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ తట్టుకుని వజ్రంగా మారి దాని విలువని పెంచుకుంటుంది. అలాగే మనం కూడా కష్టపడి ఎప్పటికప్పుడు పనిచేసి ఒక కొత్త స్కిల్ని నేర్చుకుంటూ మన వాల్యూని పెంచుకోవాలి. మారుతున్న పోటీ ప్రపంచంతో పోటీ పడి పనిచేయాలి. అలాగే మన స్కిల్తో మనం వర్క్ చేసే కంపెనీకి మనం ఎప్పటికప్పుడు వీళ్ళు మనకు ఒక అసెట్, వీళ్ళు గనక మన కంపెనీ వదిలిపోతే మనం చాలా ఒక మంచి స్టాఫ్ని కోల్పోతాం అన్నట్టు ఫీల్ అయ్యేలా మన వాల్యూని మనం ఎప్పుడూ ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. లేదా మనమే ఏదైనా ఓన్గా ఒక బిజినెస్ లాంటిది ఏదైనా ట్రై చేయాలన్నా సరే ఒక స్కిల్ని నేర్చుకుని ఎప్పటికప్పుడు మనల్ని అప్గ్రేడ్ చేసుకుంటే సక్సెస్, డబ్బు ఒకటి తర్వాత ఒకటి వద్దన్నా వస్తాయి. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని వారెన్ బఫెట్ గారు చెప్పిన విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
పనికిరాని రీల్స్ చూడడానికో లేదా ఓటీటీలో ఒక సినిమా చూడడానికో అయితే మనం ఏ మాత్రం పోస్ట్పోన్మెంట్ చేయకుండా వెంటనే చేసేస్తాం. కానీ మన లైఫ్కి అవసరమైన ఒక స్కిల్ నేర్చుకోవడానికి కానీ, ఒక కోర్స్ నేర్చుకోవడానికి, లేదా వచ్చే శాలరీ సరిపోవట్లేదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఏమైనా స్టడీ చేద్దాం అనే ఆలోచనకు కానీ మళ్ళీ చేద్దాం అని మాత్రం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఈ అలవాటు ఉంటే మనం లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కాలేం. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్స్కి, మన ఫుడ్ హ్యాబిట్స్కి మహా అంటే 45 ఇయర్స్ వరకు మాత్రమే బాగా కష్టపడి పనిచేయగలం. ఆ తర్వాత మన బాడీ అంత సపోర్ట్ చెయ్యదు. కొన్ని లక్షలు తిరిగిచ్చినా గడిచిపోయిన ఒక్క సంవత్సరం కాదు కదా, ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఒంట్లో శక్తి, మన దగ్గర సమయము ఉన్నప్పుడే కష్టపడి పని చేయాలనుకున్న ఒక మంచి పనిని మాత్రం ఎప్పుడూ వాయిదా వేయకూడదు, వెంటనే చేసేయాలి. ట్రాక్ యువర్ మనీ. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, హోమ్ మేకర్ అయినా మీ డబ్బుని మీరు ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉండాలి. అంటే మీరు ఖర్చు పెట్టే డబ్బుని ఎందుకు ఖర్చు పెడుతున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను, నిజంగా అవసరం ఉండి ఖర్చు పెడుతున్నానా, సరదాగా ఖర్చు పెడుతున్నానా, లేదా వాళ్ళ దగ్గర ఈ వస్తువు ఉంది కాబట్టి నేను కొనాలి అనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నానా, ఇలా అనలైజ్ చేస్తూ మీ చేతుల మీదుగా ఖర్చు అవుతున్న డబ్బుని ట్రాక్ చేయాలి. ఇలా అనలైజ్ చేసిన తర్వాత అనవసరంగా వేస్ట్ చేస్తున్న అమౌంట్ ఎంత అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఈ అమౌంట్ నేను వేస్ట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలా అని ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. తర్వాత ఆ విషయాల్ని ఇంప్లిమెంట్ చేయండి. కొద్ది రోజులు ఇలా చేస్తూ పోయిన తర్వాత మీ చేతిలో ఖచ్చితంగా కాస్త అమౌంట్ అనేది మిగులుతుంది, లేదా కొత్తగా అప్పు చేయాల్సిన అవసరమైన రాకుండా ఆగుతుంది. ఆ రకంగా ఏదైనా అమౌంట్ మిగిలితే దాన్ని కాస్త ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. కొన్ని నెలల పాటు ఇలా క్రమంగా చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక మేజర్ చేంజ్ అనేది మీకే కనిపిస్తుంది. స్టే పూర్ అంటిల్ యు రియల్లీ గెట్ రిచ్. చాలామంది శాలరీ హైక్ వచ్చిన తర్వాత, లేదా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన తర్వాత, లేదా ప్రతి నెల శాలరీ వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళకి అవసరం లేకపోయినా ఏదో ఒక కాస్ట్లీ వస్తువులు వాళ్ళెవరో కొన్నారని, వీళ్ళెవరో కొనాలని అనుకుంటున్నారు, సో వాళ్ళకంటే ముందు నేనే కొనేయాలనో కొనేస్తూ ఉంటారు. ఇలా అవసరం లేకపోయినా షో ఆఫ్ కోసం బ్రాండెడ్ వస్తువులు కొనే అలవాటు మనకు అస్సలు మంచిది కాదు. ఇలా అవసరం లేని బ్రాండెడ్ వస్తువుల్ని షో ఆఫ్ కోసం కొనేసి చాలా మంది ఆ తర్వాత శాలరీ మొత్తాన్ని ఈఎంఐస్కే కట్టుకుంటూ ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకుంది లేదా ప్రమోషన్ తెచ్చుకుంది, మన దగ్గర ఏదో ఉంది అని పక్కనోడికి షో ఆఫ్గా చూపించడం కోసం మాత్రం కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం తెచ్చుకోవడానికి మాత్రమే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాల్సింది పోయి ఇలా అవసరం లేని వస్తువుల్ని ఈఎంఐలో కొంటూ ఉంటే ఇంకా అప్పుల పాలైపోతాం. మన గోల్ పక్కవాడికి రిచ్గా కనిపించడం కాదు, నిజంగా మనకు మనం రిచ్గా మారడం అని గుర్తుపెట్టుకోవాలి. బ్రాండెడ్ వస్తువులు కొనకూడదని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆ కెపాసిటీని సాధించి ఆ తర్వాత కొనుక్కోవాలే కానీ అప్పులు చేసి లేదా ఈఎంఐలో ఎవరో కొన్నారని మాత్రం మనం కొనకూడదు. నిజంగా మనకు అవసరమైతే 1-2 సార్లు ఆలోచించి కొనుక్కోవడంలో తప్పు లేదు, ఈవెన్ ఈఎంఐలో అయినా సరే. కానీ అవసరం లేనప్పుడు షో ఆఫ్ కోసం కొనడం మాత్రం తప్పే. ఆల్వేస్ బీ అ బాస్ ఆఫ్ యువర్ మనీ. మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఒక బానిసలాగా ఎవరికి బతకాలని అస్సలు ఉండదు. మనకు మనం ఒక కింగ్ లాగా, ఒక తోపులాగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ కొంతమంది డబ్బు విషయంలో తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ వల్ల ఆ డబ్బుకి, ఆ శాలరీకి బానిసలుగా మారిపోతుంటారు. దీనికి మెయిన్ రీజను మన కెపాసిటీకి మించి మనం అప్పు చేయడమే. మనీని సరిగ్గా మేనేజ్ చేయడం చేతకాక కావచ్చు, లేదా ఇందాక నేను చెప్పినట్టు షో ఆఫ్ కోసం అనవసరమైన అప్పులు చేసేసి కావచ్చు. ఈఎంఐల ఊబిలో కూరుకుపోతుంటారు చాలామంది. నెలాఖరు వచ్చేసరికి ఆ శాలరీ కూడా అయిపోయి మళ్ళీ క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అవ్వడం, మంత్ స్టార్టింగ్లో ఆ ఈఎంఐస్ కట్టుకోవడం. నిజంగా రిచ్గా మారాలి అని ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు నిజమైన అవసరం ఉంటే తప్ప, ఇంకా చెప్పాలంటే అత్యవసరం ఉంటే తప్ప అప్పు జోలికి వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదా పిల్లల ఫీజే కట్టాల్సి వచ్చింది,
ఉన్న అమౌంట్ సరిపోదు. అటువంటి సిచ్యువేషన్లో అప్పు చేయాలి, తప్పదు. అంతేగాని వాళ్ళెవరో ఒక వస్తువు కొన్నారు కాబట్టి మనం కూడా అప్పు చేసైనా సరే కొందాం, వీళ్ళెవరో కుక్కను పెంచుకుంటున్నారు కాబట్టి మనం కూడా లోన్లో అమౌంట్ తెచ్చుకునైనా సరే ఒక కాస్ట్లీ కుక్కని కొనేద్దాం అనే హ్యాబిట్ మాత్రం ఎప్పుడు ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనం ఈఎంఐల ఉచ్చులో ఇరుక్కుపోతామో డబ్బుకి మనం బానిస అవుతామే కానీ మనము కింగ్ లాగా ఉండి డబ్బు మన చేతిలో ఒక ఎలిమెంట్ లాగా ఉండదు, దాని దగ్గర మనం స్లేవ్ లాగా ఉంటాం. అలా మాత్రం ఎప్పుడూ అవ్వకండి. క్రియేట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఒక వ్యక్తి తన తోటలో పంట వేసి మంచి రాబడి సాధించాలి అనుకున్నాడు అనుకుందాం. ఒకే ఒక్క నిమ్మ చెట్టు నాటి దీన్ని బాగా సాగు చేసి కొన్ని నెలల తర్వాత నేను కోటీశ్వరుని అయిపోతా లేదా లక్షాధికారిని అయిపోతా అనుకుంటే అయిపోతాడా? కాదు కదా. ఏం చేయాలి? ఆ తోట నిండా అతను నిమ్మ చెట్లు నాటి వాటన్నిటినీ జాగ్రత్తగా పెంచి అప్పుడు సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాటి నుంచి రిజల్ట్ పొందగలడు. మనం కూడా అంతే. సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి దట్టు ఒక నార్మల్ జాబ్ చేస్తూ రిచ్ అవ్వాలి అనుకుంటే ఎప్పటికీ అవ్వలేం. ఉన్న జాబ్ చేస్తూనే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి ఆలోచించాలి, అవగాహన పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు చేసుకోవాలి. పాసిబిలిటీ ఉంటే చిన్న బిజినెస్ ఐడియా ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఈరోజు రిచ్ అయిన వాళ్ళందరూ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో రిచ్ కాలేదు అని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈరోజు ధనవంతులైన వాళ్ళందరూ ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో కాదు కదా, కనీసం 5-6 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకుని వాటిల్ని కొద్దిగా డెవలప్ చేసుకుని ఉంటారు. అవన్నీ కలిసి ఒకానొక రోజు ఆయన్ని రిచ్ చేసి ఉంటాయి. సో మనం కూడా ఒక్కొక్కటిగా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి నాలెడ్జ్ పెంచుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో వర్తబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఒక్కటైనా సరే చెప్పాను అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని ఇంకా ఏదైనా నాకు చెప్పాలనుకున్న విషయాల్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా ఏదో ఒక వర్తబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.